వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు విద్యార్థులు బీబీపేట్ స్ట్రీట్ లైట్ వద్ద బస్సులను నిలిపి ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు సరైన సమయంలో బస్సులు రాకపోవడం వల్ల మేము కళాశాలకు లేటుగా వెళ్లడం వల్ల క్లాసులు మిస్ అవుతున్నాయని, అందుకే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని, ఎన్నిసార్లు డిపో మేనేజర్కి చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని, ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతాయని అందుకనే ఈ ధర్నాని నిర్వహించామన్నారు. మార్నింగ్ 7 గంటల నుంచి 7:30 మాకు బస్సెస్ కావాలి అని మేము స్ట్రైక్ చేశాం. డిపోలో కూడా లెటర్ రాసి ఇచ్చాం, కానీ మాకు సహాయం చేయలేదు. అందుకే మేము ఇలా ఈరోజు స్ట్రైక్ చేశాం. మాకు మార్నింగ్ మొత్తానికే బస్సెస్ లేవు, కావున మాకు బస్ కావాలి అని కోరుకుంటున్నాము. ఇంటర్ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది, బస్ లేక చాలా కష్టం అవుతుంది. కావున మళ్ళీ యథావిధిగా మాకు మార్నింగ్ షటిల్గా ఇస్సానగర్ మరియు మలక్పూర్ బస్ కావాలి అని కోరుకుంటున్నాము. ఇది మా వినతి. సార్ అదే సార్ మీరు మాట్లాడి కొంచెం మీనే అందరం కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటారో కూడా రెస్పాండ్ మాకు కూడా తెలుస్తుంది కదా సార్. 7:30 2 బస్సెస్ అరేంజ్ చేయమని సార్. ఇస్సానగర్ ఇంతకుముందు వచ్చింది, అదే రమ్మని మల్కాపూర్ యథావిధిగా అదే టైంకి సార్ సార్ శ్లోకాలు ఇయ్యరా? అరే మీరు ఎందుకు పిలిపించినాం అనుకుంటారా? మీరు ఊరూరి గట్టిగా విద్యార్థులు అంటే చులకనా? తమ్ముడు తమ్ముడు విద్యార్థులు అంటే చులకనా? విద్యార్థులు అంటే చులకనా? అన్న నా పేరు అది మాట్లాడుతున్నాను. పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజాల్పూర్, మల్కాపూర్, ఇస్సానగర్, ఉప్పర్పల్లి పొద్దున బస్సులు లేక కూడా నడుచుకుంటూ వచ్చి ఒక లిఫ్ట్లోకి వచ్చి బస్సుల కోసం కాలేజ్కి వెళ్ళాలని చూస్తారు. కామారెడ్డి ఇక్కడ బస్సు పొద్దున 7 గంటలకి 6:30కి వస్తున్నారు. ఒక్క బస్సు లేదు, 8:30కి వస్తున్నాయి. కాలేజ్ స్టార్ట్ అయ్యేది 8:30కి. వాళ్ళకి వాళ్ళు వెళ్ళే సర్కిల్లో 10:30 అవుతుంది. 2 పీరియడ్లు పోతున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? డిపోకి వచ్చే కూడా డిపోలో రెస్పాన్సిబిలిటీ అవుతలేదు. మాకు ఎట్లుండమంటారు? ఇలా వాళ్ళు వెళ్ళమంటారు. డిపోలో వెళ్తేనంట వీళ్ళని అడగండి పిల్లల్ని ఏమంటున్నారు అనే విషయం. చదువు బంద్ చేసుకోరి, కాలేజీకి రాకూరు అంటారంట. ఇదేనా ఇచ్చే గవర్నమెంట్ మాకు ఇచ్చేది? అయితే డిపో మేనేజర్ అంటున్నా? డిపో మేనేజర్ అన్న కరెక్ట్. అది చదువుకోకూరు అంటే ఎట్లా మరి? మరి పాస్లకు పైసలు తీసుకుంటే అన్ని తీసుకుంటారు. చదువుకోనికే కదా ఉంది. విద్యా వైద్యం రంగమే అంటారు. మరి విద్య ఏముంది అసలు? ఇక్కడ నాకు అర్థం కాదు. కామారెడ్డిలా ఏం చేస్తున్నారా అన్న? ఎన్ని చేసినా ఇది ఉండదా? డిపో 4 బస్సులు ఉండే ఏముండే షటిల్ వేస్తా అంటారు. ఇస్సానగర్ వారంలో 2 రోజులు వస్తుంది అంటే మిగతా 4 రోజులు ఇంటికాడ